guys, అడిపు మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి WWE బ్లడ్ లైన్. సో బ్లడ్ లైన్ లో ఆల్రెడీ ఇంకొక మెంబర్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది బ్యాక్లాష్ లో, తాంగా లోవా. సో తాంగా బ్రదర్ తాంగా లోవా కూడా బ్లడ్ లైన్ లో జాయిన్ అయ్యిండు. న్యూ బ్లడ్ లైన్ అని చెప్పుకోవచ్చు, సోలో సికువా లీడర్ గా. అండ్ అంతేకాకుండా ఇంకొక మెంబర్ కూడా జాయిన్ అవుతాడు అన్న రూమర్స్ వస్తున్నాయి. సో ఆల్రెడీ మనకు తెలిసిందే జేకబ్ ఫ్యాటు వస్తాడు అన్న రూమర్స్ వస్తున్నాయి. సో జేకబ్ ఫ్యాటు కూడా 100% కన్ఫర్మ్డ్. బట్ ఎవరి సైడ్ ఉంటాడు జేకబ్ ఫ్యాటు వస్తే? సోలో సికువా సైడా లేకపోతే రోమన్ రెయిన్స్ ఒకవేళ రిటర్న్ చేస్తే ఆ టైంలో అటు సైడ్ ఏమైనా జంప్ అవుతాడు ఒకవేళ అనేది చూడాలి. సో అది జేకబ్ ఫ్యాటు స్టోరీ. అయితే జేకబ్ ఫ్యాటు కాకుండా ఇంకొక మెంబర్ ఎవరు అంటే హికులు. సో హికులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. హికులు ఎవరంటే తమతాంగా అండ్ తాంగాలోవా బ్రదర్ హికులు. సో వీళ్ళు ముగ్గురు బ్రదర్స్. సో వీళ్ళతో హికులు కూడా జాయిన్ అవుతారని రూమర్స్ వస్తున్నాయి. హికులు ఇప్పుడు కరెంట్లీ న్యూ జపాన్ లో ఉన్నాడు. తన కాంట్రాక్ట్ జూన్లో అయిపోతుంది. సో జూన్ ఎండ్ కల్లా న్యూ జపాన్ కాంట్రాక్ట్ అయితే అయిపోతుంది. సో తన కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మేబీ బ్లడ్ లైన్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళ బ్రదర్స్ తమతాంగా అండ్ తాంగా లోవాతో. సో మరి ఈ యూనియన్ ఎలాగా ఉంటుంది? వీళ్ళు ముగ్గురు బ్రదర్స్, సోలో సికువా అండ్ అక్కడ జిమియూ, సో రోమన్ రెయిన్స్, ప్రాబబ్లీ జేకబ్ ఫ్యాటు ఒకవేళ అటు సైడ్ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి జేకబ్ ఫ్యాటు మూవ్ ఎలాగా ఉంటుందని చూడాలి. నాకు తెలిసి ఫస్ట్ సోలో సికువా సైడే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసిన తర్వాత మేబీ జంప్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జేకబ్. సో మరి తన స్టోరీ అని ఎలాగ బుక్ చేస్తారనేది చూడాలి. సో అది గైస్ బ్లడ్ లైన్ స్టోరీ. అండ్ సౌదీ అరేబియా కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ May 25th ఉంటుంది. అయితే ఒక కీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది సౌదీ అరేబియా నుంచి ఆ రోజున. అదేంటంటే ఒక బిగ్ 4 పేపర్ వ్యూస్ ఉన్నాయి కదా WWEకి, ప్రీమియం లైవ్ ఈవెంట్స్, రాయల్ రంబల్, సమ్మర్స్లామ్, సర్వైవర్ సిరీస్ అండ్ రెస్ల్ మేనియా. సో ఈ బిగ్ 4 పేపర్ వ్యూస్ లో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ డెఫినెట్లీ సౌదీ అరేబియాలో జరిగే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ అనౌన్స్మెంటే మనకి May 25th వస్తుంది అన్న రూమర్స్ వస్తున్నాయి. సో అది రాయల్ రంబల్, రెస్ల్ మేనియానా, సర్వైవర్ సిరీస్, సమ్మర్స్లామా అనేది చూడాలి. అండ్ అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ లో స్మాక్ డౌన్ ఇప్పుడు ఫాక్స్ లో ఏదైతుంది అది కాస్త యూఎస్ఏ నెట్వర్క్ కి మూవ్ అవుతుంది 4th quarter లో. ఫోర్త్ క్వార్టర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అయితే దానికంటే ముందే September 13th నుంచే యూఎస్ఏ నెట్వర్క్ అయితే మూవ్ కాబోతుంది స్మాక్ డౌన్ ఆఫ్ ఫాక్స్ నుంచి. సో ఫాక్స్ రెన్యూ చేసుకోలేదు WWE స్మాక్ డౌన్ రైట్స్. సో అందువల్ల యూఎస్ఏ నెట్వర్క్ అయితే దక్కించుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా యూఎస్ఏ నెట్వర్క్ లో రా ఈ ఇయర్ లాస్ట్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి రా నెట్ఫ్లిక్స్ కి అయితే వెళ్తుంది. సో ఈ ఇయర్ 4th quarter కి గాను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కి గాను $25 million అయితే చెల్లిస్తుంది యూఎస్ఏ నెట్వర్క్ రాని ఆ ఛానల్లో ఉంచుకోవడానికి. సో అబ్సల్యూట్ బిగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు WWEకి. సో అంత హ్యూజ్ అమౌంట్ అయితే రాబోతుంది లాస్ట్ ఫైనల్ 4th quarter యూఎస్ఏ నెట్వర్క్ నుంచి WWEకి. సో అది స్టోరీ గైస్. అండ్ ర్యాండీ ఓర్టన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేసిండు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో. 50 years తనకు వచ్చిన తర్వాత మేబీ తను క్వాలిటీ డే అంటే రెస్లింగ్ బూట్స్ హ్యాంగ్ చేసి రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు తనకి 44, ఇంకా 6 years 100% రెస్లింగ్ అయితే చేస్తాడు. WWEలోనే ఉంటాడు ర్యాండీ ఓర్టన్. సో ఎంత లెజెండరీ కెరియర్ ర్యాండీ ఓర్టన్కి ఉందో మా అందరికీ తెలిసిందే WWEలో. సో చూడాలి మరి 6 years లో ఇంకా ర్యాండీ ఓర్టన్ ఏం చేస్తారు, ఎలాంటి ఎక్సైటింగ్ ఫ్యూడ్స్ ఉంటాయి అని. అంతేకాకుండా రింగ్ అనౌన్సింగ్ లో ఒక చిన్న చేంజెస్ అయితే రాబోతున్నాయి. NXT రింగ్ అనౌన్సర్ అలీషా టైలర్ స్మాక్ డౌన్ కి మూవ్ కాబోతుంది. స్మాక్ డౌన్ లో రింగ్ అనౌన్స్ చేస్తుంది. అండ్ స్మాక్ డౌన్ రింగ్ అనౌన్సర్ మైక్ రోమ్ NXT కి అయితే రాబోతాడు. సో ఆయన మనకు తెలిసిందే రాలో రింగ్ అనౌన్సర్ సమాంతా ఎర్విన్ ఉంది, ఎంత సూపర్ గా పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఇప్పుడు స్మాక్ డౌన్ లో కూడా ఫీమేల్ అనౌన్సర్ అలీషా టైలర్ అయితే రాబోతుంది. అండ్ NXT కి మైక్ రోమ్ ఉండబోతాడు రింగ్ అనౌన్సింగ్ సైడ్. అంతా కూడా రెస్ల్ మేనియా 27 డెట్రాయిట్ మిషిగన్ లో జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో డెట్రాయిట్ స్పోర్ట్స్ కమిటీ ఒక బిడ్ అయితే వేయబోతుందంట రెస్ల్ మేనియా 27 డెట్రాయిట్ లో జరగడానికి. ఫోర్డ్ ఫీల్డ్ డెట్రాయిట్ మిషిగన్ లో రెస్ల్ మేనియా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రెస్ల్ మేనియా 43 2027 లో. సో మన డెట్రాయిట్ లో జరుగుతుంది, ఇంకెక్కడైనా జరుగుతుంది అనేది చూడాలి. సో అది స్టోరీ గైస్.